ఇవాళ ప్రపంచమంతా కూడా ఒక కథను సెలబ్రేట్ చేస్తుందండి. ట్రంప్ పీస్ అన్నాడని, ఇరాన్ వార్ అయిపోయిందన్నదని, లేదు ఆయిల్ క్రాష్ అయిపోతుందని, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఓపెనింగ్ తొందరలోనే ఉందని, ఇలాగా మార్కెట్ అయితే కొన్ని విషయాలను సెలబ్రేట్ చేసేస్తోంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక నార్మల్ ఇన్వెస్టర్ ఏమనుకుంటాడండి, ఓకే కథంతా ముగిసిపోయింది, ఇంకా మార్కెట్లు పెరిగిపోతాయి అనుకుంటారు. కానీ ఇవాళ వచ్చిన ఆల్మోస్ట్ అన్ని రిపోర్ట్స్ ఒకసారి చూసిన తర్వాత ఒక విషయం అయితే అర్థం అవ్వాలండి. యుద్ధం అయితే ఆగిపోయి ఉండొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అసలైన కాన్ఫ్లిక్ట్ ఇప్పుడే స్టార్ట్ అవబోతుందండి. ఎందుకంటే పేస్ డీల్ అనౌన్స్ చేసిన రోజే అమెరికా ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో బ్లాకేడ్ ఇంకా యాక్టివ్ గానే ఉంచుతాము అని చెప్పి. మరి పేస్ డీల్ జరుగుతోంది అంటే బ్లాకేడ్ ఎందుకంటే కంటిన్యూ చేస్తున్నారు? ఈ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే మార్కెట్ లో మనం ఏ కండిషన్ లో ఉన్నాము, నెక్స్ట్ మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మార్కెట్లో అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ తలక అనౌన్స్మెంట్ గురించే మాట్లాడుతున్నారండి. యుఎస్ కి ఇరాన్ కి అగ్రిమెంట్ జరిగిపోయిందని, 60 రోజుల ఫ్రేమ్వర్క్ అయితే ఉంది న్యూక్లియర్ స్టాక్ పైల్ గురించి డిస్కస్ చేయడానికి. ఫర్దర్ గా నెగోషియేషన్స్ 20 రోజుల్లో జరిగిపోతాయని, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ అయిపోతుందని. అని బ్యాక్గ్రౌండ్ లో ఒక డేంజరస్ విషయం అయితే దాక్కుందండి. ఏంటంటే యుఎస్ నేవీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇరాన్ పోర్ట్ మీద బ్లాకేడ్ ఇంకా కొనసాగిస్తాము అని చెప్తున్నారు. అమెరికా ఇరాన్ రెండు కూడా ఫార్మల్ గా పేపర్స్ మీద సైన్ చేసే వరకు కూడా ఈ బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారండి. అంటే ఓ పక్క డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ పీస్ డీల్ అనౌన్స్ చేసినా కూడా మిలిటరీ ప్రెషర్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. కేవలం ఇరాన్ మీద ప్రెషర్ ఇంకా కొనసాగించడానికే అమెరికా చూస్తుందండి. ప్రపంచమంతా కూడా ఈ జరిగే పీస్ డీల్ ని ఫైనల్ అగ్రిమెంట్ అనుకుంటున్నారు. కానీ ఇది ఫైనల్ అగ్రిమెంట్ కాదు, ఇది నెగోషియేషన్ కి ఒక ఫస్ట్ మెట్టు మాత్రమే. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, అసలు డీల్ ఇంకా జరగలేదు. ఇక్కడే నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. అమెరికా ఇరాన్ ఇద్దరు కూడా పీస్ డీల్ అయితే అనౌన్స్ చేశారండి, ఓకే. కానీ ఇమీడియట్ గా మరొక రిపోర్ట్ బయటకు వచ్చింది. అదే అమెరికా తలక సిఏ డైరెక్టర్ ట్రంప్ కి వార్న్ ఇస్తున్నారండి. ఇప్పుడు పీస్ డీల్ కి సంబంధించి ఇరాన్ ఏవైతే కమిట్మెంట్స్ అడుగుతోందో వాటి మీద కన్సర్న్స్ ఉన్నాయట. పబ్లిక్ గా ప్రపంచమంతా ఎస్పెషల్లీ అమెరికా ట్రంప్ ఈ పీస్ డీల్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ వెనకాల ఇంటెలిజెన్స్ గైడెన్స్ మాత్రం క్లియర్ గా డౌట్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారట. ఇది అన్యూజువల్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే గవర్నమెంట్స్ డౌట్స్ క్లియర్ అయిన తర్వాతే సెలబ్రేషన్స్ డీల్స్ అనౌన్స్ చేస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఆపోజిట్ లో జరుగుతుంది. డీల్ అనౌన్స్ అయిపోయింది, డౌట్స్ ఇంకా ఉండిపోయి. సో ఇక్కడ అందరికి పిక్చర్ క్లారిటీ అవ్వాల్సింది ఏంటి అంటే బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది, సిఏకి ఇంకా డౌట్స్ ఉన్నాయట. అంటే అమెరికాకి, వాషింగ్టన్ కి, వైట్ హౌస్ కి ఇంకా ఏవో డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏవో క్లారిఫికేషన్ రావాలి, వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు. అందుకే ఈ స్టోరీ ఎక్కడితో ఆగట్లేదండి. ఇంకా పెద్ద కాంట్రడిక్షన్ మార్కెట్ లో అయితే కనిపిస్తుంది. అదే ఆయిల్. ఒక్క రోజులో మనకి ఆయిల్ ప్రైసెస్ బాగా పడ్డాయండి. బ్రెంట్ క్రూడ్ అయితే ఆల్మోస్ట్ 3 నెలల కనిష్టానికి అయితే కిందకి వచ్చింది. రీజన్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేస్తారు అని చెప్పి, సింపుల్ రీజన్. కానీ మనం రియాలిటీ చూస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అంత ఈజీగా ఓపెన్ కాకపోవచ్చు. టెక్నికల్ గా ఓపెన్ చేస్తాము అన్నట్టు అమెరికా ఇరాన్ ఒప్పేసుకున్నాయండి. కానీ ఫిజికల్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ అయినా షిప్స్ వెళ్ళడానికి టైం పట్టేస్తుంది. ఒక రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు ఇరాన్ ఏవైతే మైన్స్ పెట్టుంచిందో వాటిని రిమూవ్ చేయాలంటే చాలా చాలా టైం పడుతుందండి. హండ్రెడ్స్ ఆఫ్ షిప్స్ ఇంకా వెయిటింగ్ లో ఉన్నాయి. వాటన్నిటికీ ఇన్సూరెన్స్ అప్రూవ్ అవ్వాలి, సెక్యూరిటీ క్లియరెన్స్ రావాలి. అంటే మార్కెట్ ఫ్యూచర్ ని క్లియర్ అయిపోతుంది అని చెప్పి పైకి తీసుకెళ్లిపోతున్నాయండి. ఆ తర్వాత ఈ ప్రాసెస్ లో డిలే వచ్చాయనుకోండి, మళ్ళీ మార్కెట్ లో కన్సల్టేషన్, మళ్ళీ భయాలు పెరిగితే ఫాలో ఖచ్చితంగా చూస్తాం. ఇది మనకు కావాల్సిన రియాలిటీ కాదు. రియాలిటీకి ఇంకా టైం ఉంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి కనిపిస్తుందండి. ఏంటో తెలుసా? ఆయిల్ మార్కెట్ ఇప్పటికే ప్రైస్ తగ్గిపోతూ మనకి డిస్కౌంట్ కి అయితే వచ్చేస్తుంది. కానీ ఈ టైంలో ఇరాన్ మరొక ఇష్యూ అయితే రైజ్ చేసిందండి. ఇది మార్కెట్ లో ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇరాన్ తాలూకా ఫారెన్ మినిస్టర్ అగార్చి గారు ఏమన్నారు తెలుసా? లెబనాన్ క్లాజ్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ కావాలి అంటున్నారు. అంటే పీస్ డీల్ అమెరికాతో జరిగింది అని అనౌన్స్ చేసిన నెక్స్ట్ రోజే, లేదు సేమ్ రోజే లెబనాన్ కి సంబంధించి కూడా ఇష్యూ క్లియర్ అవ్వాలి అని చెప్తున్నారు. ఇక్కడ లెబనాన్ ఎందుకు వచ్చిందండి సడన్ గా? ఇరాన్ కి న్యూక్లియర్ ఇష్యూ ఒకటి మాత్రమే కాదు, లెబనాన్ కూడా ఇంపార్టెంటే. రీజనల్ గా ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటోంది. ఇరాన్ ప్రతి విషయంలోని గ్యారంటీ అడుగుతుంది. అమెరికా ఏది లేకుండా వచ్చేసిందా ఓకే ఓకే అని. కానీ అమెరికా అడిగిన న్యూక్లియర్ ఫైల్స్ ఎక్కడున్నాయండి? 400 కేజీలు, 1-2 కాదు. ఇప్పటికీ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో చార్జెస్ తీసుకుంటామని చెప్తోంది. సో ఇరాన్ కొన్ని గ్యారంటీస్ అడుగుతుందండి. వాళ్ళ కోసం కాదు, వాళ్ళ నెట్వర్క్ కోసం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కోసం. హెజ్బుల్లా, లెబనాన్, ఇలా వాళ్ళ ప్రతి అంశాన్ని ఇరాన్ సీరియస్ గా వాళ్ళతో కలిపి అన్నిటినీ ముడిపెడుతూ డిస్కస్ చేస్తుంది.
అంటే ఈ డీల్ అమెరికా వర్సెస్ ఇరాన్ మాత్రమే కాదు, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, పాకిస్తాన్, గల్ఫ్ కంట్రీస్ అన్ని కలిపి నెగోషియేషన్ లో ఉన్నట్టే. ఇక్కడ నెతన్యాహు స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారబోతుందండి. కొన్ని మంత్స్ నుంచి ఇజ్రాయెల్ కి సంబంధించి ఆబ్జెక్టివ్ అయితే చాలా క్లియర్. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇజ్రాయెల్ కంట్రోల్లో ప్రాణం ఉండగా డీల్ జరిగినా జరగకపోయినా ఇరాన్ దగ్గర మాత్రం న్యూక్లియర్ వెపన్స్ ఉండేలాగా మేము చెయ్యము, న్యూక్లియర్ వెపన్స్ ని సాధించినేమో అని చెప్తోంది. కానీ ఇప్పుడు డీల్ చూస్తే ఏమవుతుందండి, ఇరాన్ నెగోషియేషన్స్ అన్ని కూడా అమెరికా అగ్రిమెంట్ చేస్తుంది, శాంక్షన్స్ అన్ని కూడా మొదలైపోతున్నాయి, అసెట్స్ అన్ని కూడా అన్ఫ్రీజ్ అవడానికి రెడీ అవుతున్నాయి, ఫ్రేమ్ వర్క్ కూడా రెడీ అయిపోతుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం పక్కన పెట్టేశారు. అంటే ట్రంప్ ఏదైతే పీస్ అన్నాడో ఆ పీస్ వచ్చేసింది, ఇరాన్ ఏదైతే నెగోషియేషన్స్ మాకు కావాలన్నారో వాటికి అమెరికా ఒప్పుకుంది. కానీ క్వశ్చన్ ఏంటంటే, నెతన్యాహు ఎందుకు యుద్ధంలో దిగారో ఆ పాయింట్ ఏమైనా సరే ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో ఎంటైర్ స్టోరీ అంతా మిడిల్ ఈస్ట్ నుంచి ఇండియా వైపు అయితే వస్తుందండి. ఎందుకంటే ఇండియాకి కొన్ని విజిబుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు జరుగుతున్న తతంగం అంతటికి. కానీ అట్ ద సేమ్ టైం హిడెన్ రిస్క్లు కూడా మనకున్నాయి. ఫస్ట్ విజిబుల్ విన్ ఏంటి అంటే ఆయిల్ ప్రైసెస్. ఇండియా ఇంపోర్ట్స్ చేసుకుంటుందండి, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, రూపాయి స్ట్రాంగ్ అవుతుంది, కరెంట్ అకౌంట్ మనకి కొంత స్టెబిలిటీ వస్తుంది, ఎంటైర్ చైన్ మనకి పాజిటివ్ డైరెక్షన్ లో ఉండొచ్చు. అందరూ ఆయిల్ గురించే మాట్లాడుతున్నారండి, కానీ ఓవరాల్ జియో పాలిటిక్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇండియా తలక హిడెన్ ప్రాబ్లం ఏంటి అంటే పాకిస్తాన్ మీడియేటర్ రోల్ అయితే కనిపిస్తుందండి. ఇది చిన్న విషయం కాదు. నార్మల్ గా మిడిల్ ఈస్ట్ డిప్లొమసీలో పాకిస్తాన్ కి ఇంత విజిబిలిటీ రావడం చాలా చాలా తక్కువ. అంటే పీస్ డీల్ తర్వాత రీజనల్ గా పొలిటికల్ ఈక్వేషన్ కూడా మనకి చేంజ్ అవ్వచ్చు. అంటే ట్రేడ్ కారిడార్స్ అవ్వచ్చు, సెంట్రల్ ఏషియా యాక్సెస్ అవ్వచ్చు, కాశ్మీర్ నెరేటివ్ అవ్వచ్చు, వీటన్నిటిలోకి ఇండియాకి మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి వస్తున్న కొంత పటుత్వం అనేది తగ్గిపోవచ్చు. ఇమీడియట్ గా వచ్చే హెడ్లైన్స్ కాకపోవచ్చు ఇవి, బట్ లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా మనం ఎఫెక్ట్ చూస్తామండి. ఇక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈ రోజు మొత్తంకి, వార్ నిజంగా కంప్లీట్ అయిందంటారా? ఒక్కసారి ఫ్యాక్ట్స్ అంటే చూడండి, బ్లాకేడ్ ఇంకా యాక్టివ్, అమెరికా అయితే తగ్గేసి చెప్పింది, సిఏకి ఇంకా డౌట్స్ ఉన్నాయట, ఫైనల్ అగ్రిమెంట్ అసలు ఏమీ లేదు, ఇంకా న్యూక్లియర్ నెగోషియేషన్స్ ఇంకా 60 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి, ఇప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వాలి, లెబనాన్ ఇష్యూ ఇంకా రిజాల్వ్ అవ్వలేదు, హోర్ముజ్ ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. అమెరికా ఏం చెప్తోంది, మేము బ్లాకెట్ మెయింటైన్ చేస్తామని చెప్తోంది. ఇరాన్ ఏం చెప్తుంది, 30 రోజుల్లో ఓపెన్ చేస్తాము, కానీ మేము ఛార్జెస్ అయితే వసూలు చేస్తామంటున్నారు. ఇక మనం పీస్ లో ఉన్నామా అంటే లేదు, కొంత యుద్ధానికి సంబంధించి పాస్ లో ఉన్నామని చెప్పొచ్చు. సో ఇవాళ మార్కెట్ లో ఉన్న న్యూస్ ఆర్టికల్స్ అన్ని చూసిన తర్వాత నాకు అనిపించిన కంక్లూజన్ ఏంటంటే, ప్రపంచం అంతా కూడా యుద్ధం అయితే ఆగిందనే దానికి సెలబ్రేషన్ చేసుకుంటుందండి. పాలసీ మేకర్స్ అందరూ కూడా అగ్రిమెంట్ ని తీసుకురావడానికి ఎన్ని విధాలుగా వీళ్ళు అన్ని విధాలుగా వాళ్ళ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. అందుకే ఇవాళ రోజు మొత్తానికి పీస్ అనేది పెద్ద స్టోరీ కాదండి, ట్రస్ట్ అనేది అస్సలు లేదు, అదే పెద్ద విషయం. ఆయిల్ రికవర్ అవుతుంది, హ్యాపీ. షిప్పింగ్ కంపెనీస్ కొంతవరకు పుంజుకుంటాయి, హ్యాపీ. మార్కెట్లు రికవర్ అవుతున్నాయి, చాలా హ్యాపీ. కానీ ట్రస్ట్ మనకి రికవరీ అవ్వట్లేదు. దీనివల్ల ఎఫెక్ట్లు మళ్ళీ మనకి 60 రోజుల తర్వాత, అంటే 2 నెలలు, జూలై ఆగస్టు కంప్లీట్ అవ్వగానే మళ్ళీ మన తెర మీదకి కొంత అనిశ్చితలు రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఎప్పుడైతే జూలై ఆగస్ట్ తర్వాత ఇరాన్ న్యూక్లియర్ పాలసీకి సంబంధించి కూడా కంప్లీట్ గా అగ్రిమెంట్స్ జరిగి ఫైనల్ గా పీస్ డీల్, సీజ్ ఫైర్, ఎంటైర్ తతంగం అంతా సెటిల్ చేసుకుంటున్నాము, అగ్రీడ్ అని ఇద్దరు కూడా సంతకాలు పెడతారో అంతవరకు కూడా మనకి ఏ క్షణాన్నైనా టెన్షన్స్ మొదలవచ్చండి. అప్పుడు ఎప్పుడైతే సంతకాలు అవుతాయో అది అసలైన డీల్. అంతవరకు కూడా టెంపరీ పాజ్ కింద మనం భావించాలి. ఏమంటారు? దీని గురించి మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఇండియన్స్ అందరూ, ఎస్పెషల్లీ రిటైల్ ఇన్వెస్టర్లు అందరూ మోసపోతున్నారా అండి? మీరు ఈ పాటికి వినే ఉంటారు, స్పేస్ ఎక్స్ ఐపీఓ వచ్చిన తర్వాత మన ఇండియన్స్ విపరీతంగా అందులో పెట్టుబడులు పెట్టడానికి ట్రై చేస్తున్నారట. నేను స్పేస్ ఎక్స్ గురించి మాట్లాడట్లేదండి, అమెరికా మార్కెట్ల గురించి మాట్లాడుతున్నా. అమెరికా మార్కెట్లు ఇప్పటికే బబుల్లో ఉన్నాయంటూ, గవర్నమెంట్ ఇబ్బందుల్లో ఉందంటూ, ఫర్దర్ గా అప్పులు పెరిగిపోతున్నాయంటూ, ఏకి సంబంధించి ఫర్దర్ గా ఏం జరుగుతుందో తెలియదంటూ, ఇలా రకరకాలుగా చాలా ఇబ్బందుల్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో అమెరికా మార్కెట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. కానీ ఈ టైంలో ఇండియన్స్ కి సడన్ గా అందరు బ్రోకరేజ్ సంస్థలు కూడా అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి ఛాన్స్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ 2 విషయాలు జరగబోతున్నాయండి. ఒకటి, అమెరికాలో పెట్టుబడి పెట్టడానికి ఎగ్జిస్టింగ్ ఇక్కడ కొన్ని ఆస్తులను అమ్మేసి అయినా పెట్టాలి, లేదు మన స్టాక్ మార్కెట్ లోకి రావాల్సిన డబ్బులను తీసుకెళ్లి అమెరికా మార్కెట్ లోకైనా పెట్టాలి. ఏ విధంగా చూసుకున్నా ఇది ఇండియాకి పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? చూడండి, ఇక్కడ అమెరికాను తప్పుపట్టట్లేదు, అలా అని చెప్పి మన వాళ్ళు మోసపోతున్నారండో నా ఉద్దేశము కాదు. పరిస్థితి ఒకసారి ఆలోచించండి. నిన్న మొన్నటి వరకు ఎఫ్ఐఐస్ మన ఇండియన్ మార్కెట్లని ఎలా అమ్మేశారో ఆలోచించండి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎక్కడ గ్రోత్ కనిపిస్తుందో అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎస్ఐపీలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా
అమెరికా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్ వస్తే ఎంతమంది గ్రోత్ వస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారా? అంటే ఇక్కడ మనకి తెలియకుండానే మన ఇండియన్ మార్కెట్ లో లిక్విడిటీ తగ్గిపోతుందా? ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ఫెయిర్ గా అందరూ కూడా పాజిటివ్ గురించి మాట్లాడదామండి, నెగటివ్స్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అంతేగాని ఎవరిని నిందించడానికి ప్రయత్నం చేయొద్దు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా డబ్బులు కావాలండి, కానీ మన దేశం, మన సెక్యూరిటీ, మన ఆత్మగౌరవం అనేవి ఎక్కువగా ఉండాలి. మనకి మన దేశాన్ని వీక్ చేసేసి సంపాదించే డబ్బులతో మనకేం ఉపయోగం ఉంటుందండి? అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, అమెరికా మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వాళ్ళని తప్పుపట్టడం కాదు, బట్ మార్కెట్ లో నిజంగా ఒక పద్ధతి ప్రకారం ఇండియా మార్కెట్ లో సస్టైన్ అవుతున్న టైంలో ఒకటి ప్రతి విషయం ఇలాగే జరుగుతుందండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ కంప్లీట్ ఒపీనియన్ ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్తారని ఆశిస్తున్నా. ఇక మన టెలిగ్రామ్ గ్రూప్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలండి. చాలా మంది మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవడానికి సెర్చ్ చేస్తున్నారు. దయచేసి సెర్చ్ చేయొద్దు. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీకు రిప్లైలో లింక్ వస్తుంది వాట్సాప్ లో. ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. చాలా ఫేక్ గ్రూప్స్ ఉన్నాయండి, తస్మాత్ జాగ్రత్త. మేము ఎవరి దగ్గర టిప్స్ ఇస్తామని, రికమెండేషన్స్ ఇస్తామని, ఆప్షన్స్ ట్రేడింగ్ చేయిస్తామని, అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తామని డబ్బులు అయితే తీసుకోవట్లేదు. అలాగే ఎవరైనా మీరు డబ్బులు కడుతుంటే తస్మాత్ జాగ్రత్త, అవన్నీ పెద్ద ఫ్రాడ్స్. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు ఇలా మెసేజ్లు వస్తుంటాయండి. మీ స్క్రీన్ మీద చూస్తే పోస్ట్ కింద యాడ్ అని గానీ ఇలా కొన్ని కనిపిస్తుంటాయి. ఈ ఛానల్లో జాయిన్ అయిపోండి, ఫ్రీగా జాయిన్ అయిపోండి అని. అవన్నీ కూడా స్కామ్స్. ఇలాగ యాడ్స్ వస్తే వాటిని అవాయిడ్ చేయండి. అనవసరంగా ఇలాంటి యాడ్స్ మీద క్లిక్ చేసి ఆ గ్రూపుల్లో జాయిన్ అవ్వద్దు, డబ్బులు మాత్రం పోగొట్టుకోవద్దు. ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకునే స్టాక్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అండి. ఈ కంపెనీ దగ్గర నుంచి చాలా రోజులుగా చూస్తున్న ఒక గుడ్ న్యూస్ అయితే మనకు వచ్చింది. కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ప్రస్తుతానికి టాటా మోటార్స్ కి 13.5% మార్కెట్ షేర్ ఉందట. దీన్ని 18 to 20% పెంచుతామని, FY27 కల్లా ఎబిటా మార్జిన్స్ డబుల్ డిజిట్ కి తీసుకొస్తామని చెప్తున్నారు. దీనికోసం విడదలక పోర్ట్ఫోలియోస్ ప్యాసింజర్ వెహికల్స్ లోని, ఎలక్ట్రిక్ వెహికల్స్ లోని ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్తున్నారండి. ఇది కంపెనీకి స్ట్రక్చరల్ గా ఒక పాజిటివ్ న్యూస్ అండి. కమింగ్ డేస్ లో ప్రైస్ యాక్షన్ కనుక ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా దీంట్లో మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. ట్రాక్ చేయాల్సిన స్టాకుల్లో ఇది ఒకటి. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ అండి. ఈ స్టాక్ లో ఏం జరుగుతుందో వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ కంపెనీ తలక ఇయర్లీ ఒకసారి సేల్స్ గమనించండి. 2026లో దగ్గరగా 48,000 కోట్ల వరకు ఉందండి. కానీ ఇప్పుడు కంపెనీ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటి అంటే, వీళ్ళకి మరొక 30,000 కోట్ల వర్త్ ఆఫ్ రెవెన్యూ ఆపర్చునిటీ ఎనేబుల్ అవుతుందట. వివో వాళ్ళతో వీళ్ళొక జాయింట్ వెంచర్ కి గవర్నమెంట్ అయితే అప్రూవల్ అయితే ఇవ్వబోతోందట. గడిచిన శనివారం వీళ్ళైతే మీటింగ్ అయితే అటెండ్ అయ్యారటండి. దీంట్లో ఏంటి అంటే, రెగ్యులేటరీ ప్రొసీడింగ్స్ గానీ కంప్లీట్ అయితే ఫర్దర్ గా దీనికి యాక్సెప్టెన్స్ అయితే వస్తుందట. ఒకవేళ ఇది కనుక జరిగితే ఖచ్చితంగా వీళ్ళ రెవెన్యూస్ లో 60 to 70% ఇంప్రూవ్మెంట్ మనకు కనిపించబోతోంది. ఇది చాలా పెద్ద న్యూస్ అవబోతుంది డిక్సన్ టెక్నాలజీస్ కి. అయితే దీనికి సపోర్టివ్ గా రీసెంట్ టైమ్స్ లో కంపెనీ తలక స్టాక్ ప్రైస్ డైలీ చార్ట్ లో బేస్ ఫార్మ్ చేస్తుందండి. అట్ ద సేమ్ టైం పివోట్ వాల్యూమ్స్ చాలా బాగా ఫామ్ అవుతున్నాయి. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిగ్గర్ కి దారి తీయొచ్చు. మిస్ అవ్వకుండా ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం పెట్రోనెట్ ఎల్ఎన్జీ అలాగే గెయిల్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ రెండు స్టాక్స్ లో మనకి ఇవాళ పాజిటివిటీ కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే, ఖతార్ వాళ్ళు ఒక అవుట్ లైన్ టైం లైన్ అయితే ఇస్తున్నారట అండి. దీంట్లో భాగంగా ఏంటంటే, వాళ్ళ దగ్గర ఎల్ఎన్జీ ప్రొడక్షన్ ని ఆల్మోస్ట్ 50% నెక్స్ట్ 1 month లో రీస్టోర్ చేయబోతున్నారట. అలాగే విత్ ఇన్ 2 months లో 80% వరకు ప్రొడక్షన్ రీస్టోర్ అవుతుందట. దీనివల్ల ఖచ్చితంగా పెట్రోనెట్ అలాగే గెయిల్ స్టాక్స్ కాస్త పాజిటివ్ అయితే చూస్తాయండి. నెక్స్ట్ మనం బోండాడా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలండి. నిజంగా ఇలాంటి స్టాక్స్ ని చూసుకుంటే తల బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంటుంది. మార్కెట్ లో ఏ న్యూస్ లేకపోయినా కంపెనీకి ఉన్న పొటెన్షియల్ కన్నా ఎక్కువగా ఈ స్టాక్ ని పెంచుకుంటూ పోయారండి కొన్ని సంవత్సరాల పాటు. ఇప్పుడు కంపెనీ నిజంగా పొటెన్షియల్ ఉండి, చేతిలో అదాని వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఆర్డర్స్ ఉండి, మంచి వాల్యుయేషన్స్ లో దొరుకుతున్న ఈ స్టాక్ ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. వీళ్ళకి రీసెంట్ గా 1338 కోట్ల వర్త్ ఆఫ్ ఒక ఆర్డర్ అయితే వచ్చింది ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ దగ్గర నుంచి. దీంట్లో భాగంగా 250 మెగావాట్ల సోలార్ ఫోటోవాల్టిక్ ప్రాజెక్ట్ ని 50 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తో పాటు వీళ్ళు డెవలప్ చేయాల్సింది అయితే ఉంటుందండి ఉత్తరప్రదేశ్ లో. ఇది నిజంగా కంపెనీకి చాలా గోల్డెన్ టైం అండి. మీరు కంపెనీ దగ్గర డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే భయం వేస్తుంది, ఓర్ నైనో ఎందుకు ఇంతలా పడిపోయింది అని. కానీ మార్కెట్ లో నిజంగా డబ్బులు సంపాదించే వాళ్ళు పడిపోయిన తర్వాత ఆపర్చునిటీ ఉన్నదా అని చూస్తారండి. చూద్దాం, మనకు ఆపర్చునిటీ రావాలంటే ఫస్ట్ ఇండికేషన్ మనకి ఫండమెంటల్ గా కనిపిస్తుంది, కానీ మార్కెట్ లో సెంటిమెంట్ ఇంకా మారలేదు. సో నెక్స్ట్ ట్రిగ్గర్ అనేది ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ చూపిస్తుందండి. మిస్ అవ్వకుండా ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం సొనాటా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలండి. చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ లో మళ్ళీ మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతుంది. కారణం
కారణం ఏంటంటే ఎన్సిఎల్టీ వాళ్ళ దగ్గర నుంచి ఎన్కోర్ ఐటీ సర్వీసెస్ తో వీళ్ళ మెర్జర్ కి అప్రూవల్ అయితే వచ్చిందండి. ఇది కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయం. గడిచిన 2 ఏళ్లుగా చాలా మంది ఈ కంపెనీలో పెట్టుబడులు అయితే పెడుతున్నారండి. రీసెంట్ గా చాలా చాలా మంచి వాల్యూమ్స్ తో మనకి బయింగ్ డీల్స్ కూడా జరిగాయి. ఇప్పుడు స్టాక్ ప్రైస్ అయితే ఇంకా మనకి బేస్ అయితే ఫామ్ చేస్తూ కనిపిస్తుంది డైలీ చార్ట్ లో. ఈ బ్రేక్అవుట్ కి మనం వెయిట్ చేయాలి. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం అవ్వాలంటే డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, మీరు కూడా ఎస్ అంటారు. నెక్స్ట్ మనం అదాని పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. యుఎస్ బేస్డ్ క్యాలరీస్ అనే ఒక కంపెనీతో మల్టీ ఇయర్ పార్ట్నర్షిప్ అయితే వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారండి. దీంట్లో భాగంగా N4 టెర్మినల్ ఆపరేటింగ్ సిస్టమ్ ని అలాగే AI పవర్డ్ కంటైనర్ హ్యాండ్లింగ్ సొల్యూషన్స్ ని అక్రాస్ 15 టెర్మినల్స్ లో ఫేజ్ 1 కింద రోల్అవుట్ అయితే చేయబోతున్నారండి. దీనికోసం అదాని పోర్ట్స్ FY31 స్ట్రాటజీ కోసం ఇంచుమించుగా $800 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ కూడా టెక్నాలజీ అలాగే వాటికి సంబంధించి అప్గ్రేడ్స్ కోసం అయితే చేయబోతున్నారండి. ఇందులో 100 మిలియన్ వరకు కూడా వీళ్ళు ఏంటంటే ఫేజ్ 2 కోసం అయితే యూస్ చేస్తారట. ఇది ఖచ్చితంగా కంపెనీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుందండి. ఇది కంపెనీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, లాంగ్ టర్మ్ టార్గెట్స్ అచీవ్ అవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం సుజుల్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. నిజంగానే ఇప్పుడు ఈ కంపెనీ నక్కతోక తొక్కింది అనుకోవచ్చండి. ఎందుకంటే సడన్ గా యూనియన్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ గారు ఇండియాలో ఉండే విండ్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్స్ ని అలాగే ఇండియాలో విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ని పిలిచి బాగా పాతబడిపోతున్న విండ్ టర్బైన్స్ తాలూకా అసెస్మెంట్ అయితే ఇవ్వాలని కోరారట. అది కూడా విత్ ఇన్ 30 days లో. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాటిని రీప్లేస్ చేయడానికి, ఈ టర్బైన్స్ ని ఐడెంటిఫై చేసి రీప్లేస్ చేయడానికి అయితే ప్లాన్స్ ఉన్నాయటండి. ఇది ఖచ్చితంగా సుజుల్ ఎనర్జీకి చాలా చాలా మంచి న్యూస్ అవ్వబోతోంది. ఫాలోఅప్ చేద్దాం. నెక్స్ట్ మనం ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. నార్థన్ ఆర్క్ క్యాపిటల్ వాళ్ళు అలాగే ఎస్ బ్యాంక్ వాళ్ళు ఒక MOU మీద సైన్ చేశారండి. దీంట్లో భాగంగా క్రెడిట్ తాలూకా యాక్సెస్ ని మరికొంచెం ఎక్స్పాండ్ చేయడానికి అయితే చూస్తున్నారట. డిజిటల్ లెండింగ్ ని కాస్త ఇంప్రూవ్ చేయడానికి, స్కేల్ చేయడానికి అలాగే డెట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడంలో కాస్త సర్వీసెస్ కోసం అయితే వీళ్ళు చూస్తున్నారట. ఈ న్యూస్ ఇవాళ ప్రైస్ లో పెద్దగా డిఫరెన్స్ చూపించకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఆపరేషనల్ లెవెల్లో కొంత ఇంపాక్ట్ అయితే మనం పాజిటివ్ గా చూడడానికి అవకాశం ఉంటుందండి. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి కాస్త పాజిటివ్ న్యూస్. నెక్స్ట్ మనం కేనిస్ టెక్నాలజీ అలాగే డిక్సన్ టెక్నాలజీస్ అలాగే యాంబర్ ఎంటర్ప్రైజెస్ ఇలాంటి స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ కేనిస్ టెక్నాలజీస్ రీసెంట్ టైమ్స్ లో బాగా పడిపోయిందండి. ఇందులో ఉండే ఇన్వెస్టర్లకి చాలా చాలా పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు వాళ్ళ దగ్గర పాజిటివ్ స్టాన్స్ ని రీటరేట్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ EMS సెక్టార్ స్ట్రాంగ్ ఆర్డర్ ఫ్లోస్, హెల్దీ డిమాండ్ రెండు కూడా కలిగి ఉన్నాయని, ఫర్దర్ గా FY27 FY28 కి 31% CAGR తో రెవెన్యూస్ పెరుగుతాయని, కెపాసిటీ అడిషన్స్ కూడా చేస్తున్నారని, ఖచ్చితంగా వీటిలో న్యూ ఫెసిలిటీస్ వల్ల మరింత ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్తున్నారండి. ఇవి కంపెనీస్ కి చాలా చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం రైన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కింద పడిందండి. కారణం అర్థమైందా? ఇవాళ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేసామండి. అండ్ ఇదే రైన్ ఇండస్ట్రీస్ గురించి మన వర్క్ షాప్ లో నెల రోజుల క్రితం మాట్లాడుకున్నాం. సో అందులో పోస్ట్ చేసిన ఒక పెద్ద ఇమేజ్ లో ఇది ఒక చిన్న పార్ట్ అండి. అల్యూమినియం ప్రైసెస్ పెరిగితే రైన్ ఇండస్ట్రీస్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. ఒకవేళ అల్యూమినియం ప్రైసెస్ డౌన్ అయితే రైన్ ఇండస్ట్రీస్ కూడా డౌన్ అవుతుందండి. మీరు గమనిస్తే మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుందని, పీస్ డీల్ జరిగిన తర్వాత ఓవరాల్ గా పరిస్థితులు చక్కబడతాయనడంతో మనకి అల్యూమినియం ప్రైసెస్ కాస్త తగ్గాయండి. ఈ కారణంగా రైన్ ఇండస్ట్రీసే కాదు చాలా చాలా మెటల్ సెక్టర్ స్టాక్స్ కూడా కింద పడ్డాయండి. అయితే ఈ అల్యూమినియం సైకిల్ కి రైన్ ఇండస్ట్రీస్ డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవ్వకపోయినా ఇండైరెక్ట్ గా అల్యూమినియం ఇండస్ట్రీస్ యూజ్ చేసే కొన్ని ప్రొడక్ట్ ని వీళ్ళు తయారు చేస్తారండి. అందువల్ల వీళ్ళ బిజినెస్ కూడా తగ్గుతుందనే భయంతో దీంట్లో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. బట్ స్టిల్ రైన్ ఇండస్ట్రీస్ ఇవాళ పడిపోయినా కూడా ఓవరాల్ గా లాంగ్ రన్ ప్రాజెక్టులు మనం ట్రాక్ చేయాల్సినంత బాగా ఇంప్రూవ్ అవడానికి అవకాశం కనిపిస్తుందండి. మిస్ అవ్వకుండా ఒకసారి చూడండి. మీకు అవకాశం ఉంటే రైన్ ఇండస్ట్రీస్ గురించి ఇవాళ పడిపోవడానికి కావాల్సిన 10 కారణాల గురించి మనం మాట్లాడమండి. ఓవరాల్ గా ఇది మీరు ఖచ్చితంగా ట్రాక్ చేయొచ్చు. ఈ విషయాలన్నీ కూడా మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితేనే మీకు రిప్లై వస్తుందండి. ఆ రిప్లై లో వచ్చిన లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. దయచేసి టెలిగ్రామ్ లో మన గ్రూప్ పేరు సెర్చ్ చేయొద్దు. చాలా చాలా ఫేక్ గ్రూప్స్ కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త.